ఏందో గోల్డ్ గిల్డ్ అంటున్నావు, అదేందో అర్థమయ్యేటట్లు చెప్పు అంటున్నా. అది కోగో గోల్డ్ అంటమా. నేను ఆడ వినలేదే. కోగో గోల్డ్ అని చెప్పేసి చెటా వచ్చినాడు. అదే కోగో గోల్డ్. కోగో గోల్డ్ కి చూద్దామని చెప్పి వేలల్లో పెడితే వేలల్లో అంతే, లక్షల్లో పెడితే లక్షల సంపాదన, కోట్లలో పెడితే కోట్ల సంపాదన. అంటే ఇది నమ్మసగ్యం ఉండే. మీరు స్టీల్ ఇస్తే స్టీలే వస్తుంది, కానీ దీనికి అట్లా కాదు. స్టీల్ ఇస్తే బంగారు వస్తుంది. బంగారు వస్తుంది. ఒక్క నిమిషం. కుక్కలు మరుగుతానే. ఈడ కేగో గోల్డ్ అని ఒక బిజినెస్ గురించి మాట్లాడదామంటే వేరే వాళ్ళు వచ్చి ఏంది కేగో గోల్డ్ అంటే? అంటే అంటే ఏమో నాకు కూడా తెలియదు, మళ్ళా చెప్తాను. తెలియంది బిజినెస్ లో దిగుతానవా? దిగలేదమ్మా, ఊరికే. సర్లే. 3 days later. అందరికీ శుభోదయం. హలో చెప్పు బాబీ. ఏం చేస్తాను? ఏమి చేయలే. ఏదో ఒకటి చేయకూడదా? అట్లుంటే ఎట్లా? అంతేగా. నువ్వేం చేస్తాను? నేను బుద్ధిగా పొద్దున్నే లేసుకొని నీట్గా కసువులు అవి ఇవి అని దుబ్బుకొని స్నానాలు గినాలు చేసుకొని దేవునికి పూజ చేసి సూర్యుడికి నమస్కారం చేసి కోగో గోల్డ్ అంట. కోగో గోల్డ్ అంట. అంటే కోగో గోల్డ్ ఏదో బిజినెస్ అంట. అంటే ఏంద్రా? ఏందో కోగో గోల్డ్ బిజినెస్ అని ఏదో చెట వాళ్ళు ఎవరో చెప్తాండ్రంట. అదే మాట్లాడతాను. ఉండు చెట లైన్లోకి వస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండు, కాన్ఫరెన్స్లో పెడతా. ఒక్క సెకండ్. హలో హలో. చెటా కూడా ఉన్నాడు చూడు లైన్లో. చెటా మా చెప్పమ్మా. ఏం చేస్తాను? అదే ఒక చిన్న ఏదో ఒకటి ఉండాలి కదా, ఖాళీగా ఉంటే ఎట్లా, నలుగురు 4 విధాలుగా అనుకుంటారు కదా అనేసి వాళ్ళు వచ్చేసి కోగో గోల్డ్ అనేది ఒక బిజినెస్ చెప్పినారంట. దాంట్లో దాని గురించి కనుక్కుందాము అది ఇది మాట్లాడుకుంటాను. ఏమి ఎందుకు చేసినావు ఫోను ఊరికే? ఎవరు? నువ్వు. ఏమి ఫోన్ చేయకూడదా? పర్మిషన్ తీసుకొని చేయలేనా? సరేలే. తిన్నావా? తింటారు ఇవాళకే 3కే తిని కూర్చున్నా. పోయినావా? మెంటలా నీకు? ఏంది? ఎక్కడికి? స్నానానికి పోయినావా అని అడుగుతానా. అంతేగా. మా రికార్డ్ మార్చే దాంట్లో ఫస్ట్. సరేలే చెప్పు, మ్యాటర్ చెప్పు. నాకే అది కోగో బిజినెస్ చెప్పేది అర్థమయ్యేటట్లు చెప్పు. ఏంది? ఏందో గోల్డ్ గిల్డ్ అంటున్నావు, అదేందో అర్థమయ్యేటట్లు చెప్పు అంటున్నా. అది కోగో గోల్డ్ అంటమా. నేను ఆడ వినలేదే. కోగో గోల్డ్ అని చెప్పేసి కొత్త బిజినెస్ ఆపర్చునిటీ, లెస్ మనీ మోర్ ప్రాఫిట్ అంట. అంటే అట్లయితే అందరూ ముగుస్తారు. లేదు, నిజంగా అంటే చాలా తక్కువ డబ్బులు అంతే. ఇప్పుడు చెటా వచ్చేసి ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడంట, జస్ట్ 10,000. 10,000తో ₹1,00,000 అవుతుందంట. అవన్నీ అంతే ఎత్తిపోయే పథకాలు అవి. ఏం ఎత్తిపోయేది ఏం లేదు. ఎందుకు ఎత్తిపోతుంది? మళ్ళా 10,000తో ₹1,00,000 అంటే మరి జనాలు వేలల్లో కోట్లల్లో వస్తారు జనాలు. అంటే అంత బిజినెస్ లేదు మా, కొంచెమే ఉంటుంది బిజినెస్. నువ్వు కూడా పెడతానావా 10,000? నేను అనుకుంటున్నా ఒక 5,000 10,000 పెడదామని. సర్లే మళ్ళా ఉంటా. బాయ్ బాయ్. 3 weeks later. ఓకే, సో ఇప్పుడు కోగో గోల్డ్
కోకో గోల్డ్ ఏం కోకో గోల్డ్ అనే దానికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు అమ్మని పిలుచుకొని తోటకు పోతాం. ఓకే, ఆడ కోకో గోల్డ్ చూపిస్తాం అమ్మకి. ఏంది కోకో గోల్డ్ అంటే ఐడియా ఉందా? తెల్లన్నా హలో, ఏమి కాదు ఇప్పుడు కాదు, నాకు వచ్చేకి కొంచెంసేపు అయినాక మళ్ళీ సాయంత్రం పోదాంలే. ఏం పోతా, సాయంత్రం పోతే అన్ని ఏడేసిన మంది తీసుకురాలా, ఇప్పుడు పోతే ఫ్రెష్గా ఉంటాయి. కాయగూరలకు రమ్మంటే కూడా నీకు ఇదే షాకులు చెప్తాంటావు. అట్లా కాదు, చెట వచ్చినాడు, అదే కోకో గోల్డ్కి చూద్దామని చెప్పి. అవునా, మళ్ళా నన్ను పిలిచావు? మీరెందుకు మా నన్ను పిలిచావచ్చు కదా. వస్తావా? అలాగే సార్. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే అవసరం లేదు. పోయేకేమి నేను కూడా ట్రై చేస్తాను. దేంట్లో? దాంట్లోనే. ఓకే, ఎంత కాదు లేప్ప, ఏదో ఒక 5, 6, అన్ని దొమ్మకాయలు ఉన్నాయా నీకు? 10 ఎట్లా అంత. అన్ని దొమ్మకాయలు ఉన్నాయా అంటన్నా. ఏం నీకుండే దమ్మకాయలు నాకుండవా? నీవి చిన్న దొమ్మకాయలు కదా అని. అంటే నీవి పెద్ద దమ్మకాయలా, నీవి ఎనుగొట్టు దమ్మకాయలా? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అయితే దొమ్మకాయలు ఉన్నాయా? ఏంటి నిమ్మకాయలా? అదే చెప్తాను, నీకు నిమ్మకాయలే ఉంటాయి, దొమ్మకాయలు ఉండవు నీకు. చెప్పు తీసుకొని కొడతాను. సరేలే, అయితే మళ్ళీ ఎట్లా సాయంత్రం వస్తానులే, కూరగాయలు పిలుచుకొని పోతాం. సాయంత్రం ఏం లేదు, ఇప్పుడే రా. సరేలే, చెటాన్ని పంపిస్తాను చూడు. వచ్చేసేయండి అక్కడికి. కాదు, ఒకటి చిన్నది సంచి కానీ కవర్ సరిపోదు, సంచి మీద చెట. సంచి కరెక్ట్ సంచి తెచ్చుకో ఒకటి. ఎలా రాళ్ళు ఎరకొచ్చుకునేకా? రాళ్ళు కాదమ్మా, కోకో గోల్డ్ కోసం నేను చెప్పింది చెయ్యి నువ్వు, అంతే. ఇంకా నువ్వు ఎంత, ఇప్పుడు నువ్వు 5,000 అట్లా అన్నావు కదా నీ ఇన్వెస్ట్మెంట్. అది ఏమన్నా అయిందనుకో, 5కి 5 10 కట్టిస్తావు నువ్వు. రా, నువ్వు నీకు ఇష్టమైతేనే చెయ్యి బిజినెస్, నీకేం ఫోర్స్ ఏం లేదు. నీ 5,000 నువ్వు పోగొట్టుకుంటే నేను ఇస్తాను నీకు 5,000కి. నేను పూచి చెట, నువ్వు 5,000 ఇవ్వ. లాస్ట్ 5,000 మేము తీసుకొని నీకు ఇస్తాం. నీకు ఇష్టమైతేనే రా, ఇవన్నీ ఎందుకులే, వద్దులే, మేము పోయేస్తాం, సాయంత్రం వస్తాం. సరేమ్మా, శుభము కలుగు, లాభాలు ఉండాలి. మంచిది, శుభం. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఎక్కడికి విష్ణు? అత్తయ్యలు కూడా వచ్చినారు. నాని వాళ్ళు రమ్మన్నా, ఇది ఇంకా వస్తున్నారు. ఆవోజీ కాదు, కవర్ సంచి తెచ్చుకోమంటే కవరు నీకు చెప్తే కదా, సంచి తెచ్చుకోమ్మా అని. ఇంట్లో లేవు సంచులు. ఏంటి? ఎక్కడికి అత్తయ్య? ఆడికిరా, మీ నాయనని చెప్తాండి ఎప్పుడు సంచులు పెట్టుకో డబ్బులు వస్తాయి అట్లా. నువ్వు చెప్తానావా ఇప్పుడు? పరుపు తెచ్చుకుంటావా? పనుకోవచ్చు. ఎవరు చచ్చిపోయిన వాళ్ళదేమో. సరే, తొందరగా బండి ఎక్కువ. ఇప్పుడు ఆ బెడ్ తీసుకురావాలన్నా? వద్దులే పనుకోదంట. ఈ బిజినెస్ ఏందప్ప, నిజమేనా? వెల్కమ్ టు ది కోకో గోల్డ్. నేను ఆడ వినలేదే. కోకో గోల్డ్ లో మనము బాగున్నాయి ఇల్లు. నేను ఎప్పుడు వినలేప్ప నాయన. అన్నవి ఏమన్నా అయిందనుకో నీకు సినిమా సిట్ర అవుతుంది. సినిమా చూపిస్తా. ఏందిలే, ఎక్కడలే బండి దోలేకి రాకుంటే పోలే, ఎక్కడన్నా పో. ఎక్కడో ఇట్లా పిలిచబోతున్నారు, ఊరంతా తిప్పుతున్నారు. రే యాడరా ఊరంతా తిప్పు, ఎక్కడ్రా అట్లా తిరుగుతున్నావు మెంటలోడు అక్కట్లా. అయ్యో రామా, రే ఆడ పొయ్యే కూడా లేదు. మా దగ్గరికి పో, కొరకాయలు చూద్దాము. నీకేం మెంటలాలే? పో చెప్తా. పో, దొరికింది అసలు ఉందిలే. నువ్వు చుట్టకూడదునా నా కొడుక, బేవర్స్ నా కొడుక. సర్లేపా, నువ్వు ఎప్పుడు ఇట్లా పనులే కదా చేసేది, ఎవడు దాకా పనులు.
ఏం వీటికి మన ఫామ్ దగ్గర పిలుచుకొచ్చినావు ఆడుకని ఫస్ట్ పా పా చెప్తా పా ఏం చేస్తావు తయారు పూతలు చేస్తావు డౌట్ పడతానే నేను మా ఏమనోరా మనవే అవి నువ్వు నీకు గుర్తు రాలేదా కుక్క పిల్లలు అవి నువ్వు గుర్తుపడినావు లేదా పిల్లలు కదా సన్న పిల్లలప్పుడు తెచ్చేటి చూడండి ఇది అవును, అవే. పా లోపల పా తొందరగా పద. ఏ జీవా టూ సైడ్స్ కూర్చోనా నాతో కూర్చోద్దు గుడ్ గర్ల్ ఇది చూడు ఎంత తెలివి చూడుద్దో దీంట్లో ఈడ కూర్చుంటుంది అయితేనే వాచ్మెన్ చాలు ఏమంట నువ్వు అత్తే అంత పా దిగు పా దిగుంగా పదా చూడు వాళ్ళు చూడు వాళ్ళు కాదా పయాస్ ఎట్లా పోలో తెలుసా ఇన్ని రోజులు చెప్పలేదు ఇంత బాగుంది కదా వంటలు చేసుకోవచ్చు ఎంత బాగుంది అదేందో సంఖలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎత్తుకుందంట నా పిల్ల ఎక్కడ ఇంత బాగుంది అసలు కూర్చొని వంట చేసుకొని ఏమన్నా బాగా చేసుకొని తినచ్చు ఇక్కడి నుంచి చేసుకుందాం అదే కదా ఏమే అర్జుడు ఎన్ని ఉన్నాయి ఫోటో ఇంకేంది చెప్తారా నన్ను గుర్తుపడతా చూడది ఇది ఎంత బాగుందిరా ఇది గొర్రె అనుకుంటుంది నీయాకట్ల ఇది కూడా గొర్రె అనుకుంటుంది ఎద్దు ఇవేమి నన్ను పట్టుకున్నాయి ఏరా మా కోళ్ళు ఎట్లున్నాయి ఇది ఎట్లుందంటే అంగట్లో అన్ని ఉన్నాయి అల్లనోట్లో అన్నట్లుంది అది విష్ణుకి అదే మరి అన్ని ఉన్నాయి అల్లనోట్లో సేమ్ ఉంది అన్నట్లుంది అందుకే కదా ఇప్పుడు కేగో గోల్డ్ వచ్చింది ఇది కింద కూర్చో ఈడేంది కేకే గోల్డ్ రా కేగో గోల్డ్ గోల్డ్ ఏంది సంచులు తెచ్చుకోవాలి ఓహో ఈడే ఉన్నాయా ఇవి బయట ఇడిస్తే ఎత్తకపోతాయి కదా తీసుకుంటావా చెప్పు అన్న బ్లాక్ అండ్ వైట్ గా ఉంది అది తీసుకున్నా తల్లి ఎప్పుడు రెడీగా అన్నా అందరికీ వస్తారు ఏంటది కోడి పిల్ల అక్క జాగ్రత్త నాకు భయం లేనైనా వద్దు ఏం కాదు అక్క కింద పడేస్తారు ఏం కాదు కుక్కలు ఉన్నాయి ఏమనవు మనం ఆహా ఏమనవు తింటాయి అన్నవు కానీ ఇవి ట్రైన్డ్ ఏరా గుడ్ బై కదా బాయ్ తిన్నా ఇది దాని చేద్దాం రూమ్ లైట్ చెప్పు అట్లా చేతిలో అట్లా ముద్దు పెట్టుకోండి పెట్టుకోక పెట్టుకోదా బాబా ఇటు చేపాడా అట్లా పెట్టుకుంటా చెడా తినేస్తాడంట తినేసావు మింగేసేలాగున్నావు గుడ్డు కూడా నేను గుడ్డే తినను మళ్ళీ డైట్ అని డైట్ కోడి పిల్లల 3 కోళ్ళ పిల్లలని నువ్వే మింగేసావు ఎట్లుందమ్మా ఫాము సూపర్ గా ఉంది ఏందో అదేమో చెప్తారు అన్ని పెట్టుకొని అదే వాళ్ళు ఉన్నట్లు సీన్ అన్నట్టుంది అతుకో తీసుకోలే సుగిలోడా కుక్కలతో కొరికిస్తా కొరికి మళ్ళీ చెప్తా ఇదేం కుక్కరా కూర్చోడా కూర్చుంటా ఊగి కూర్చోండి నువ్వు ఎందుకు పిలుచుకొచ్చినావా చెప్పు నాయన చెప్తా ఇప్పుడు కోకో గోల్డ్
ఆకలి అవుతుంది బాబీ. కవర్ తీసుకో ఒకటి చిన్నది ఒకటి. ఎందుకు? ఫస్ట్ ఆ బిజినెస్ గురించి చెప్పినావా పద్దుకి? నాకేం తెలుసురా, నాకే రాదు చెప్పేది. నేను ఆ బాబుకు బిజినెస్ చేసేసి నువ్వేం గాడులు చెటా దారిపడుతూ చెప్తురా చెటా బిజినెస్ గురించి. అది ఏమన్నా తేడా అయిందనుకో కేగో గోల్డ్. మీకు ఉప్పు నిమ్మకాయ నాకు ఇస్తా. సో ఇప్పుడు ఓకే కేగో గోల్డ్ ఉప్పు నిమ్మకాయ నాకు ఇస్తా. అమ్మా వేలల్లో పెడితే వేలల్లో సంపాదన, లక్షల్లో పెడితే లక్షల సంపాదన, కోట్లలో పెడితే కోట్ల సంపాదన. అంటే ఇది నమ్మసగ్యం ఉంది. మీరు స్టీల్ ఇస్తే స్టీలే వస్తుంది, కానీ దీంట్లో అట్లా కాదు. స్టీల్ ఇస్తే బంగారు వస్తుంది. బంగారు వస్తుంది. సరేలే అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ చెప్పు. నాది 5,000 6,000 అంతే కదా. నువ్వేమైనా వేసుకుంటావా? ఆ అమ్మకి ఏమమ్మా వేసుకుంటారా చెప్పు. నువ్వేం చేస్తున్నావురా? నేను 10,000 వేసుకుంటాను. మెయిన్ క్యాండిడేట్ నేను కాబట్టి ఎంత ఎంత ఇద్దాంనా? 20,000 అట్లా వేసుకుంటాను. సరేలే కవర్ తెచ్చుకో. కవర్ కానీ ఏమైనా ఏం చేస్తావురా కవర్లు? గోల్ సంచి తెచ్చుకోండి. కాదు నీకు మా దో నేను చెప్తాను రా ఫస్ట్ వ్యాపారం ఏందో. గోన్ సంచి తెచ్చుకో. సంచి అంటే ఇతగాడికి. అవును దాంట్లోకి సరేలే. కర్రా ఇదో కర్రా ఎత్తా నీకు మ్యాటర్. ఇక్కడ రా, ఆ ఇల్లు కనపడాలి. ఇట్లా రా, ఈ పక్క రా, ఇక్కడ రా. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు 5,000 అనుకోని ఇది ఇన్వెస్ట్మెంట్, నీది ఇన్వెస్ట్మెంట్ 5,000కి వచ్చేసి కడక్నాథ్లు, మళ్ళీ వచ్చేసి గిన్నె కోళ్ళు, మళ్ళీ వచ్చేసి కుడితే కడక్నాథ్. కడక్నాథ్ అంటే అది నల్లకోడి. నల్లకోడి తెచ్చుకుంటాం. ఓకే, తెచ్చుకున్నాక తర్వాత ఈడ ఇడుస్తాం దీంట్లో. ఆ తర్వాత కేగో గోల్డ్ వస్తుంది. మనం ఫార్మర్స్తో టైఅప్ అవుతామమ్మా. కోళ్ళని తెచ్చుకునేది నీకు అర్థం కాదు. చెట్ట ఇట్లా పట్టుకో, చెట్ట ఇట్లనే పట్టుకో, ఇట్లనే పట్టుకో. మళ్ళీ ఇట్లా కల్లాడకూడదు. తెలుసు కాదు కాదు మా చెప్తా. కోళ్ళ బిజినెస్ కాదు నేను చెప్తాను. ఇప్పుడు నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది. కోళ్ళు వస్తాయా? కోళ్ళు ఇదంతా బాగా తింటాయా? గుడ్లు పెడతాయా? గుడ్లు పెడతాయి. గుడ్లు కాదు మనకు కావాల్సింది. దాని పియ్యనా చెప్పుతా. బుర్ర బగిలిస్తా నా కొడుక. దానికోసం పనికి మళ్ళీ నా కొడుక ఇడు పిలుచుకొచ్చా. అమ్మా దీంట్లో బాగా ఫుల్ డబ్బులమ్మా. ఉరికండా ఫస్ట్ నీకు బుర్ర బగలు కట్టాలా. డబ్బులు బాగా వస్తుంది మా. కాదు గోల్డ్ కేకే గోల్డ్ అంటావా? బాగా దీంట్లో ఫుల్ డబ్బులు వస్తుందని అన్న నాకు చెప్పాడు. అమ్మా ఉండమ్మా, పరిగెత్తద్దండి. అసలే మీరు ఒంటి మనిషి కాదు. మాయా కట్ర అదిగో నా జోలికి వస్తే ఇవి వస్తాయి. అసలే ఒట్టి మనిషి కాదు అంట. ఎవరు ఒట్టి మనిషి? మీరేమ్మా. నిన్ను మనిషా? ఇబ్బంది పడుతున్నారు కదా ఒట్టి మనిషి. ఇబ్బంది అంటే కాలు బాగాలేదని చెప్పు. ఒట్టి మనిషి కాదు ఏంది? ముందు కూడా అదే డైలాగ్ కొట్టినావు. నీకు చీర కడితే నువ్వు ఉన్నావు ప్రెగ్నెంట్ లాగా. కడుపులో 3 పిల్లలు ఉన్నారంటే నమ్ముతారు ఎవరైనా. కేగో గోల్డ్ అంటే కేగో గోల్డ్ అంటే కోడిగొద్దుల గోల్డ్. మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. దీన్ని ఫార్మర్స్ తో టైఅప్ అయ్యి నువ్వు ఎరువులాగా వాడుకోవచ్చు. చెట్లేసి చెట్లు తీసుకో. లేదు అట్లనే అమ్మకి కుక్క పిల్లలు ఫామ్ చూపిస్తా. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చిక్కుడుకాయలు చెట్లు ఉన్నాయి చూడు. నీ మొగం లేచి పిచ్చి చెట్లు. ఏడున్నాయి పాపించి. ఏం మొక్కలు అక్క ఇవి? అవి పిచ్చి అన్న దీంట్లో తీసేయాలి. యాక్చువల్గా ఉంటుంది అన్నిట్లోనూ మెడిసిన్ ఉంటుంది, తీసేయాలి. చెట్ట ఓ చెట్ట ఆ పూలన్నీ కోసుకొని ఉడకబెట్టుకొని నీళ్ళు తాగా. పొట్ట తగ్గిపోతావు. నేరేడు చెట్టు బాగా పెద్దగా అవుతుంది. స్లిమ్ అయిపోతావు. స్లిమ్గా బాబీ లాగా అయిపోతావు.
ఫ్రెండ్స్ అన్నమాట ఇవి. దరా హలో వాంతో ఇప్పటి నుండి ఫ్రెండ్షిప్ చేస్తేనే మేలు, లేదంటే పెద్దగా అయినాక దగ్గరికి కూడా పోలేం. కంట్రోల్ చేయలేదు. అయ్యో ఆ పక్కకు పో, ఆ పక్కకు పో. పా లోపల పా. ఇవి నేర్చుకుంటాయి తెలుసా. మెంటలా అదిలే